వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. అసలు భయపడే వాళ్ళు, పిరికి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వెనక ఉండేది ఏంటో మీకు తెలుసా? వాళ్ళు అసలు ఆ విధంగా ఎందుకు ఉంటారో మీకు తెలుసా? కానీ సింపుల్గా మనం ఒక మాట అనేస్తాం, అరే వీడు పిరికివాడురా, వీడు ఏ చేయాలన్నా వీడికి ధైర్యం ఉండదురా, అంత డేర్ లేదురా, వీడు మనలాగా ఏ విషయానికి ధైర్యంతో చేయలేడు అని చెప్పేసి వాళ్ళని హేళనగా మాట్లాడుతూ ఉంటాం. కానీ అన్ని భయాల వెనక, అన్నిటి పిరికితనం వెనక ఎంతో బాధ్యతతో కూడా ముడిపడినటువంటి విషయాలు ఉంటాయన్నమాట. దాన్ని మనం ఆలోచించాం. మనకల్లా ముందు వెనక ఆలోచించకుండా పొలవమని ముందుకెళ్ళి చేస్తే వాడు పెద్ద గొప్ప, వాడు బాగా ధైర్యవంతుడు, వాడు ఇంకా వెనకాల తర్వాత వచ్చేటటువంటి విషయాలను కానీ, ఆ తర్వాత జరిగేటటువంటి నష్టాలను కానీ, కష్టాలను కానీ ఆలోచించకుండా ముందుకెళ్ళిపోతే వాడు చాలా ధైర్యవంతుడు, వాడు చాలా గొప్పవాడు, వాడు చాలా హీరోయిజం ఉన్నవాడు అనే ఫీల్ అయిపోతూ ఉంటాము. కాదు, ఎవడైతే నేను ఈ పని చేస్తే నా వెనకాల ఉన్న వాళ్ళందరూ ఇంత సఫర్ అవుతారు అని చెప్పేసి ఆలోచించేవాడు కూడా బాధ్యత కలిగిన వాడే. మీ అంతా ధైర్యం లేకపోవచ్చు, కానీ మీకంటే ఎక్కువ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ మీద వీళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది అనమాట. అది మర్చిపోవద్దు. మీరేమో మీ వెనకాల ఉన్నటువంటి బరువు బాధ్యతలన్నింటినీ పక్కన పెట్టేసి ఒక్క ధైర్యం అన్న కాన్సెప్ట్లోనే ముందుకెళ్తున్నారు. కానీ వాళ్ళేంటి అంటే, ధైర్యం అనేది ఉందా లేదా అనేది ప్రదర్శించడం 10 మంది ముందు ప్రదర్శించినా ఆ తర్వాత వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఫేస్ చేయాల్సింది నేనే అని చెప్పేసి ఒక చిన్నపాటి జ్ఞానంతో ముందుకు వెళ్తారనమాట. కాబట్టి ఎప్పుడైనా ఒక మాట మనం ఒకరిని అనే ముందు, ఒకరిని హేళనగా మాట్లాడే ముందు, ఒకరిని కామెంట్ చేసే ముందు సరదాగా, ఆ సరదా అయినటువంటి ఫ్రెండ్షిప్లో అయితే ఓకే, ఎందుకంటే మీకు ఆ క్లోజ్నెస్ ఉంది, మీరు జోక్గా అన్నారు అని చెప్పేసి ఆ పక్కన పర్సన్ కూడా అర్థం చేసుకుంటారు, కాబట్టి ఏమీ ఉండదు. అట్లా కాకుండా మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు ముఖ పరిచయం జరగంగానే వాళ్ళు ఏదో చెప్పంగానే వినేసి మీరైతే ఇలా పిరిగ్గా ఉన్నారు, నేనైతే ఇలా ధైర్యంగా చేసేస్తాను అని చెప్పేసి టక్మని అలా అని చిన్నపాటి మాటలతోనే మనం చాలా పెద్దగా వాళ్ళని హర్ట్ చేస్తాం అనమాట. దయచేసి అలా చేయకండి. కొంచెం సమయం పాటించండి, ఎందుకంటే వాళ్ళ వెనకాల ఎన్ని లోతులు ఉన్నాయో మనకు తెలియదు అనమాట. సో ఎప్పుడూ కూడా పిరికివంతుడు, అధముడు, అతను ఏమీ చెయ్యలేడు అన్న ఆలోచన మానేసి, పిరికి వాళ్ళు, భయం కలిగిన వాళ్ళలో ఒక బాధ్యత ఉంటుంది. ఏది ముందు వెనుక ఆలోచించకుండా వెళ్ళే వాళ్ళు ధైర్యవంతులు కాదు. ఇలా ప్రతిదానికి భయపడుతూ ఉండే వాళ్ళల్లో కూడా ఒక మంచి బాధ్యత ఉంది అనేదాన్ని గుర్తించండి. మనం ఇలా ఉన్నాము, వాళ్ళు అలా ఉన్నారు. మనుషులందరూ ఒకేలా ఉండరు. మన 5 వేళ్ళే ఒకలా ఉండనప్పుడు ఎక్కడో పుట్టాము, ఎవరికో పుట్టాము, ఇక్కడెక్కడో కలిసాము ఒక ఫ్రెండ్లీ వేలో, మనం ఎలా ఉంటాము? ఇంత పెద్ద ప్రపంచంలో వేల కోట్ల లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు, అందులో వీళ్ళు ఒకళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఎలా ఉన్నారో అలా వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.